Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 25th of November 2025. So let's start the discussion without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడా అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్ ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ TGPSC రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, APPSC రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్య మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యుల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. So let us look at the first article. Goa government does a U-turn on permanent tiger presence in the state. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవాలో ఉన్న టైగర్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేది మనకు తెలియాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ NTCA ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో 2011 నుంచి కూడా రిపీటెడ్గా గోవాని మాధాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ నియర్ బై ఏరియాస్ని టైగర్ రిజర్వ్గా గుర్తించాలి, డిక్లేర్ చేయాలని చెప్పేసి కోరుతుంది. బట్ గోవా అనేది దాన్ని ఒప్పుకోవట్లేదు అండ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ దట్. అయితే 2018లో గోవా ఇట్ సెల్ఫ్ టోల్డ్ అనదర్ ట్రిబ్యునల్ దట్ టైగర్స్ డూ లివ్ ఇన్ గోవా. అంటే అప్పటి వరకు ఏంటి అని అంటే గోవా టైగర్స్ లేవు గోవాలో అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దానివల్ల సో వాళ్ళు వైల్డ్ లైఫ్ శాంక్చురీని అండ్ అడ్జసెంట్ ఏరియాస్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయలేదు. బట్ 2018లో ఒక పర్టికులర్ ట్రిబ్యునల్కి దే హ్యావ్ టోల్డ్ దట్ టైగర్స్ ఆర్ దేర్, ఫ్యూ టైగర్స్ ఆర్ దేర్ అండ్ దే ఆర్ లివింగ్ ఇన్ గోవా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో విత్ రెస్పెక్ట్ టు మహదాయ్ వాటర్ డిస్ప్యూట్, దట్ ఈస్ గోవా వర్సెస్ కర్ణాటక వర్సెస్ మహారాష్ట్ర ఇంటర్ వాటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అనమాట. ఈ పర్టికులర్ డిస్ప్యూట్కి సంబంధించి ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్లో 2018లో సో గోవా ఏం చెప్పిందనంటే టైగర్స్ ఇన్ గోవా ఆర్ నాట్ జస్ట్ విజిటర్స్, దే ఆర్ నాట్ జస్ట్ ట్రాన్సియంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ దెర్ ఆర్ సమ్ ఫారెస్ట్ ఇన్ కార్లా, మన్, కన్కుంబి. దే ఫార్మ్ అ టైగర్ ల్యాండ్స్కేప్ కారిడర్ విచ్ గెట్ కనెక్టెడ్ టు భీమ్గాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ అన్షీ దండేలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, టైగర్ రిజర్వ్, ఐమ్ సారీ. సో ఈ భీమ్గాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏమో కర్ణాటకలో, అంషీ దండేలి టైగర్ రిజర్వ్ ఏమో కర్ణాటకలో. ఇవి రెండు ఏవిటిని కనెక్ట్ చేస్తున్నాయనంటే సో ద ఫారెస్ట్స్ ఆఫ్ కోర్లా, మన్, కన్కుంబి ఈ ఫారెస్ట్లను కనెక్ట్ చేస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ విషయాన్ని కోట్ చేసినప్పుడు గోవా హ్యాస్ క్లెయిమ్డ్ దాట్ ఈ మహదాయ్ రివర్ అనేది ఇట్ ఇస్ ఫ్లోయింగ్ త్రూ అండ్ ఎసెన్షియల్ టైగర్ ప్రే అని ఈకోసిస్టమ్. అంటే ఈ మహదాయ్ కేస్ని ఆర్ మహదాయ్ రివర్ డిస్ప్యూట్ని చెప్తున్నప్పుడు, దాని గురించి వాదించుకున్నప్పుడు సో ఒక ట్రిబ్యునల్లో సో గోవా ఏం చెప్పింది అని అంటే మహదాయ్ రివర్ ఫ్లో అనేది సో ఒక టైగర్ ఈకోసిస్టమ్ని, టైగర్ ప్రేని, ఒక ఎసెన్షియల్ టైగర్ ప్రేని డిస్టర్బ్ చేస్తుంది అన్నట్టు చెప్తుంది అనమాట. సో ఇన్ 2008 గోవా సెడ్ దట్ వీ డూ హ్యావ్ రెసిడెంట్ టైగర్స్ అని ఒప్పుకోవడం జరిగింది ఈ పర్టికులర్ ట్రైబ్యునల్ కేసులో. ఓకే, అయితే 2018లో NTCA కూడా ఒక సర్వే చేయడం జరిగిందనమాట. దే హ్యావ్ ఫాట్ 3 tigers. Okay, they have caught only 3 tigers on the camera in this particular area. Okay, so but no cubs. టైగర్స్ ఉన్నాయి, ఒక 3 టైగర్స్ వాళ్ళకి కనిపించాయి, బట్ కప్స్ అనేవి మాత్రం లేవన్నమాట.
Okay, but the data of NTCR was not able to confirm whether they were resident tigers or just passing through. So పక్క స్టేట్లో ఉన్నవి కూడా సో ఒక రూట్ ఉన్నప్పుడు దిల్ పాస్ త్రూ దట్ పర్టికులర్ రిజర్వ్ ఆర్ ఫారెస్ట్ కదా. సో ఈ పర్టికులర్ 3 టైగర్స్ కూడా రెసిడెంట్ టైగర్సా లేకపోతే జస్ట్ పాస్ త్రూ అవుతున్న టైగర్సా అనేది చెప్పలేకపోయిందనమాట. అయితే 2021లో ఏమైంది అని అంటే 4 టైగర్స్ వర్ ఫౌండ్ పాయిజన్డ్. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ టైగర్స్ పాయిజన్ అవ్వడం వల్ల సో దిస్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ప్రెషర్ ఆన్ ద గోవా గవర్నమెంట్. సో గోవా ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ అన్ ఎన్జిఓ, గోవా ఫౌండేషన్ అనేది ఇట్స్ అన్ ఎన్జిఓ. సో ఈ పర్టికులర్ కేసులో, ఈ పాయిజన్ అయిన కేసులో సో దే హ్యావ్ టేకెన్ అన్ ఇనిషియేటివ్ టు ఫైల్ అ పెటిషన్ డిమాండింగ్ ద ఏరియా టు బి డిక్లేర్డ్ యాజ్ అ టైగర్ రిజర్వ్. ఓకే, అయితే 2023లో ఏమైందంటే బాంబే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట. ఏమిచ్చింది ఆర్డర్? గోవాని మాదేవ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో అండ్ కనెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని టైగర్ రిజర్వ్గా వితిన్ 3 months డిక్లేర్ చేయాలని 2023లోనే బాంబే హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఎస్ఎల్పి ద్వారా అంటే స్పెషల్ లీవ్ పెటిషన్ ద్వారా సో సుప్రీంకోర్టులోకి ఛాలెంజ్ చేయడం జరిగిందనమాట ఈ పర్టికులర్ బాంబే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని. సో గోవా ఏం చెప్తుంది అని అంటే ఇట్ ఈస్ టెలింగ్ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్, రైట్? సో వాట్ ఆర్ దోస్ ఆర్గ్యుమెంట్స్? ఆర్గ్యుమెంట్ నెంబర్ 1 ఇస్ we don't have enough tigers to declare a tiger reserve. So మా దగ్గర enough tigers లేవు to declare that particular area as tiger reserve. Only 3 tigers అనేవి ట్రాప్ అయ్యాయి. ఈవెన్ 2018లో కెమెరా ట్రాప్స్ ఆఫ్ NTCAలో కూడా 3 tigers మాత్రమే మేము చూసాము. అండ్ దెర్ ఇస్ నో ప్రూఫ్ దట్ దే ఆర్ ద రెసిడెంట్ టైగర్స్. అండ్ ఆల్సో ఏరియా కూడా ఇట్స్ ఎ ట్రాన్సియంట్ రూట్, నాట్ ఎ టైగర్ హోమ్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ద ఆర్గ్యుమెంట్ నెంబర్ 2 ఏంటి అని అంటే there is no enough land to declare that particular area as a tiger reserve. And there are no 2 people. అసలు too many people కూడా అక్కడ లేదు దాన్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడానికి. సో అయితే NTCA గైడ్లైన్స్ ప్రకారం ఏంటి అని అంటే సో 800 నుంచి అట్లీస్ట్ 1000 square kilometer ఆఫ్ ఇన్వైలేట్ ఏరియా అనేది ఉండాలి టు డిక్లేర్ ఎనీ పర్టికులర్ ఏరియా యాజ్ అ ప్రొటెక్టెడ్ ఏరియా. సో కానీ గోవాలో ఈ పర్టికులర్ కేసులో ఓన్లీ 745 square kilometer మాత్రమే ఉంది. సో అండ్ ఆల్సో ఒకవేళ మిగతా అడ్జసెంట్ ఏరియాస్ని కూడా మేము కలుపుకుంటే ఇట్ వుడ్ ఎఫెక్ట్ 1 lakh లోకల్ రెసిడెంట్స్ హు ఆర్ స్టేయింగ్ దేర్. సో దానివల్ల సోషల్ అండర్స్ట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి గోవా అంటుంది. అండ్ ది థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ గివింగ్ ఇస్ మహాదే ఏవైతే ఉందో ఇట్ ఈస్ ఓన్లీ అ కారిడర్, అది ఓన్లీ టైగర్ పాస్ అవ్వడానికి ఉన్న కారిడర్ మాత్రమే. సో మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి గోవాకి కనెక్ట్ అయిన ఒక కారిడర్ మాత్రమే అని చెప్పేసి అనిందనమాట. సో నా గోవా సేస్ వీ డు నాట్ హ్యావ్ పర్మనెంట్ టైగర్స్ అంటే ఆ రోజు ట్రైబ్యునల్లో ఇచ్చిన వాదన ఏదైతే ఉంటుందో మాదే వాటర్కి సంబంధించి దాన్ని యూటర్న్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఒప్పుకున్న దాన్ని ఇప్పుడు ఒప్పుకోవట్లేదు గోవా. ఇట్ హ్యాస్ టేకెన్ ఎ యూటర్న్, అందుకే మనకి హెడ్లైన్స్లో యూటర్న్ అని ఇవ్వడం జరిగిందనమాట. సో సుప్రీంకోర్టు ఏమైంది అని అంటే సుప్రీంకోర్టు హ్యాస్ ఆస్క్డ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ CEC అండర్ ది ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ టు హియర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అండ్ ఆల్సో వితిన్ 6 weeksలో అంటే సెప్టెంబర్ 2025లో రీసెంట్గా సో సుప్రీంకోర్టు చెప్పింది వితిన్ 6 weeksలో యూ నీడ్ టు సబ్మిట్ ద రిపోర్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే CEC కొంచెం ఎక్కువ టైం కోరడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ప్యారలల్గా ఇంకో ఈవెంట్ జరుగుతుంది గోవాలో. గోవా ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో ఏదైతే పెటిషన్ ఇనీషియల్గా ఫైల్ చేసిందో బాంబే హైకోర్టులో, సో ఇట్ హ్యాస్ టోల్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ ద సుప్రీం కోర్ట్ దట్ రిసార్ట్ ప్రాజెక్ట్స్ అనేవి దే ఆర్ గెటింగ్ క్లియరెన్స్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ ప్రపోజ్డ్ టైగర్ రిజర్వ్ ఏరియా. సో టైగర్ రిజర్వ్ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఇష్యూ జరుగుతుంది కదా మాదేవ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆ ఏరియా మొత్తంలో సో రిసార్ట్ ప్రాజెక్ట్స్కి మాత్రం అప్రూవల్ ఇస్తుంది గోవా అని చెప్పేసి సో గోవా ఫౌండేషన్ సుప్రీంకోర్టుకి ఇన్ఫార్మ్ చేసింది. సో 8th September రోజు సుప్రీంకోర్టు అన్ని కన్స్ట్రక్షన్స్ని స్టే చేయడం చూసామన్నమాట. అంటే రిసార్ట్ అప్రూవల్స్ అన్నిటినీ స్టే వేయడం జరిగిందనమాట అంటిల్ ద ఫైనల్ జడ్జ్మెంట్. సో ప్రోగ్రెస్ ఏమవుతుంది అనేది మనం చూడాలి, రైట్? సో ఈ పర్టికులర్ CEC ఏం రిపోర్ట్ ఇస్తుంది, ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది చూద్దాం. ఓకే, విత్ నెక్స్ట్ క్లాసెస్లో వెన్ అగైన్ ఇట్ అపియర్స్ ఇన్ ద న్యూస్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద బ్రాడర్ ఇష్యూ. సో నెక్స్ట్ ఆర్టికల్, Supreme Court to examine petition to stop cash donation to political parties. So Supreme Court has agreed that, so recentగా ఒక పెటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఇన్ ద సుప్రీం కోర్ట్ టు బ్యాన్ ద క్యాష్ డొనేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద పొలిటికల్ పార్టీస్. ఓకే, విచ్ ఈస్
అండర్ 2000 రూపీస్, 2000 రూపీస్ కన్నా తక్కువ ఉన్న డొనేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది కొంతమంది. సో కోర్ట్ ఇష్యూడ్ ద నోటీస్ టు ఆల్ ద కన్సర్న్డ్ పార్టీస్, మీనింగ్ ద కేస్ విల్ నౌ బీ ఫార్మలీ హియర్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అంటే సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసుని టేకప్ చేయడం జరుగుతుంది. అసలు ఈ పర్టికులర్ కేసు అనేది సుప్రీంకోర్టులోకి ఎందుకు వెళ్ళింది అని అంటే, పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో కరెంట్లీ దే డు నాట్ హ్యావ్ టు డిస్క్లోజ్ ద డోనర్స్ హూ ఆర్ హ్యావింగ్ అ క్యాష్ అప్ టు 2000 రూపీస్ వరకు క్యాష్ డొనేషన్స్ చేస్తే ఎవరు చేస్తున్నారు అని చెప్పనక్కర్లేదన్నమాట. సో మనకు తెలిసిందే, ఏదైనా చట్టంలో చిన్న ఏరియా గ్రే ఎక్సెప్షన్స్గా కనిపించినప్పుడు దాన్ని గ్రే ఏరియాగా తీసుకొని దాన్ని మిస్యూజ్ చేసేసుకుంటారు, రైట్? అందుకే వీళ్ళు వెళ్ళి పెటిషన్ వేయడం జరిగిందనమాట. అంటే అనానమస్ స్మాల్ డొనేషన్స్ వల్ల బ్లాక్ మనీ అనేది హైడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ట్రాన్స్పరెన్సీ ఎన్షూర్ చేయడానికి స్మాల్ డొనేషన్స్ అనేవి ఫుల్లీ డిస్క్లోజ్ అన్న అవ్వాలి, ట్యాక్స్ స్క్రూటినీలో కన్నా రావాలి, లేకపోతే బ్యాన్ అన్న చేయాలి, రైట్? హూ ఫైల్డ్ ద పెటిషన్ అంటే కేమ్ సింగ్ భాటి అనే ఒక పెటిషనర్ ఫైల్ చేయడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్, సిబిడిటీ వీళ్ళందరూ ఆన్సర్ చేయాలి. దీస్ విల్ బి ద రెస్పాండెంట్స్ అనమాట. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఛాలెంజ్డ్ అంటే అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. సో దిస్ పర్టికులర్ సెక్షన్ 13A క్లాజ్ D ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో సెక్షన్ 13A ఏదైతే ఉంటుందో దాంట్లో క్లాజ్ Dని ఛాలెంజ్ చేశారనమాట. సో దిస్ ఈజ్ అ స్పెషల్ ప్రొవిజన్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ విచ్ గివ్ సమ్ ఎగ్జంప్షన్స్ టు ద పొలిటికల్ పార్టీస్. సో ఈ క్లాజ్ Dలో ఏం చెప్తున్నారు అంటే, పొలిటికల్ పార్టీస్ వెన్ దే ఆర్ రిసీవింగ్ ద క్యాష్ డొనేషన్స్ అప్ టు 2000 రూపీస్, సో దే డు నాట్ నీడ్ టు డిస్క్లోజ్ ద నేమ్ ఆఫ్ ద డోనర్, అడ్రస్ అండ్ ఎనీ అదర్ డీటెయిల్స్. సో ఇది ఒక లూప్ హోల్గా మారడం జరిగింది అండ్ దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు కూడా. సో పెటిషన్ ఏం డిమాండ్ చేస్తుంది అని అంటే, క్యాష్ డొనేషన్స్ అనేవి ఉండకూడదు, లేదా ట్రేజబుల్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో సుప్రీంకోర్టు వన్స్ ఈ కేస్ టేకప్ చేశాక ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయి, ఫైనల్ జడ్జ్మెంట్ ఏముంటుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, ఆంప్లిట్యూడ్ ఆఫ్ gubernatorial discretion అని ఒక ఆర్టికల్ అండ్ వాట్ డస్ ద సుప్రీం కోర్ట్ అడ్వైజరీ ఇంప్లాయ్ అని 2 ఆర్టికల్స్ రావడం జరిగింది. రెండింటిని కంబైన్ చేసి డిస్కస్ చేద్దాం. అండ్ ఇందులో ఉన్న మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ తెలిసిందే. సో 2 జడ్జ్ సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే ఉంటుందో ఏప్రిల్లో తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో, సో గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఒక పర్టికులర్ బిల్కి అసెంట్ ఇవ్వడానికి 3 monthsలో వితిన్ 3 months ఇవ్వాలని ఒక టైం లిమిట్ ఇచ్చారు. ఓకే, సో కోర్ట్స్ కెన్ ఎన్షూర్ జస్టిషియబిలిటీ ఆఫ్ డీలేస్ అని చెప్పేసి అప్పుడు ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఆర్టికల్ 142 కింద దే హ్యావ్ గ్రాంటెడ్ అ డీమ్డ్ అసెంట్. యూనియన్ గవర్నమెంట్ దీన్ని డిసగ్రీ చేసి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఆర్టికల్ 143 ద్వారా 14 క్వశ్చన్స్ అడగడం మనం చూస్తున్నాము, రైట్? రీసెంట్గా దాని మీద అడ్వైజరీ ఒపీనియన్ ఇవ్వడానికి ఒక 5 జడ్జ్ బెంచ్ కూర్చొని సో ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చారు, మనం చూసాము. సో గవర్నర్కి డిస్క్రిషన్ అనేది ఉంటుంది ఆర్టికల్ 200లో అని చెప్పడం జరిగింది. అండ్ గవర్నర్ కెన్ హ్యావ్ 3 ఆప్షన్స్. ఒకటి అసెంట్ ఇవ్వడము, లేదా అసెంట్ని విత్హోల్డ్ చేయడము, ఓకే, లేదా సో he can return the bill. By withholding, he can return the bill. He or she can return the bill. And the other option the governor will have is reserve the bill for the president's point of view. Okay, for the president's reference. And each particular choice అనేది discretionary and it is not bound by the advice and aid of the other people అని చెప్పేసి సో మనకి మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగిందంటే 3 months టైం లిమిట్ అనేది షుడ్ నాట్ బీ దేర్ ఇన్ ఆల్ ద కేసెస్ అన్నట్టు కూడా సుప్రీంకోర్టు చెప్పడం చూసాం మనం. ఓకే, అండ్ ఆల్సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ గవర్నర్ ఇస్ నాట్ బౌండ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ దిస్ పర్టికులర్ మ్యాటర్. సో దిస్ హ్యావ్ టు బి ద డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నర్ అనమాట. ఓకే, సో దీనివల్ల gubernatorial డిస్క్రిషన్ అండ్ అటానమీ అనేది పెరుగుతుందన్నమాట గవర్నర్కి. సో దెర్ ఈస్ నో జ్యుడిషియలీ ఫిక్స్డ్ టైమ్ లైన్. జ్యుడిషియరీ కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ టు ద స్పియర్ ఆఫ్ గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఫిక్స్ ద టైమ్ లైన్. సో మేము టైమ్ లైన్ ఫిక్స్ చేయడం అనేది ఇట్ ఈస్ అగేన్స్ట్ ద సపరేషన్ ఆఫ్ పవర్స్ అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ కోర్ట్కి ఆ పవర్ అనేది ఉండదు టు ప్రిస్క్రైబ్ ద 3 months టైమ్ లైన్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. ఓన్లీ ఎక్స్ట్రీమ్ డీలే ఉన్నప్పుడు మాత్రమే కోర్టు లిమిటెడ్ మ్యాండమస్ని యూజ్ చేసుకుని దే కెన్ ఇంటర్ఫియర్ అనమాట టు డిక్టేట్ ద డెసిషన్, రైట్? అండ్ ఆల్సో కోర్ట్స్ కెనాట్ యూజ్ ఆర్టికల్ 142 టు సబ్స్టిట్యూట్ గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్స్ కాన్స్టిట్యూషనల్ రూల్. ఓకే, అది కూడా చెప్పడం జరిగింది. అంటే దెర్ విల్ బి నో డీమ్డ్ అసెంట్. సో ఆర్టికల్ 142 దట్ ఈస్ కంప్లీట్ జస్టిస్ని యూజ్ చేసుకొని గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళకున్న పవర్స్ లైక్ కాన్స్టిట్యూషనల్ రూల్స్ని రీప్లేస్ చేసే అధికారం సుప్రీంకోర్టుకి లేదు అని చెప్పారనమాట. ఓకే, అండ్ ఆల్సో ప్రెసిడెంట్స్ డెసిషన్ ఏదైతే ఉంటుందో అందరు ఆర్టికల్ 201
ఓకే, సో basically that is a discretionary thing of the governor or a president. So basically ప్రెసిడెంట్స్కి కూడా టైమ్ లైన్ ఫిక్స్ చేసే అధికారం జ్యుడిషియరీకి లేదనమాట. అండ్ ఆల్సో ఆర్టికల్ 201 ప్రకారమే సో గవర్నర్ విల్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద ప్రెసిడెంట్. ఓకే, అండ్ దిస్ ఈస్ ఆల్సో నాట్ జస్టిషియబుల్. ఇది మనకి సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట. సో బట్ దిస్ ఈస్ గోయింగ్ కాంట్రవర్షియల్ బికాస్ దిస్ గోస్ అగేన్స్ట్ ది ఎర్లియర్ పొజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, there is a case called as Shamsher Singh case, 1974 case idi, and other one is Nabam Rabia case, ఇది 2016 కేస్. సో ఈ కేసెస్లో ఏంటి అని అంటే అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే గవర్నర్ నీడ్ టు వర్క్ నార్మలీ ఓన్లీ ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి ఆ కేసెస్లో చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో సర్కారియా కమిషన్స్ అండ్ పుంచి కమిషన్స్ కూడా ఏం చెప్పారు అని అంటే డిస్క్రిషన్ ఆఫ్ ద గవర్నర్ షుడ్ బి రేర్ అండ్ లిమిటెడ్. చాలా కొద్ది కేసెస్లో మాత్రమే డిస్క్రిషన్ని యూజ్ చేసుకోవాలన్నట్టు సర్కారియా అండ్ పుంచి కమిషన్స్లో కూడా రికమెండేషన్స్లో ఇవ్వడం జరిగిందనమాట. ఈ అన్నిటినీ ఇగ్నోర్ చేసేసి కోర్ట్ రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చేయడం మనం చూసాము. సో దీనివల్ల గవర్నర్ పొలిటికల్గా మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి గవర్నర్ ఆఫీస్ని. అండ్ ఆల్సో లెజిస్లేటివ్ ప్రోగ్రెస్ అండ్ లెజిస్లేటివ్ అజెండాని సో అండ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఒపీనియన్స్ని కావాలని డిలే చేసే అవకాశాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ద కోర్ ఇష్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్స్ ఏంటి అని అంటే గవర్నర్ యొక్క నాన్ జస్టిషియబుల్ డిస్క్రిషనరీ పవర్స్. ఓకే, సో దీస్ పవర్ దట్ ద గవర్నర్ పొసెస్ ఇస్ నాన్ జస్టిషియబుల్ అనమాట. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అండ్ ఈ పర్టికులర్ ప్రొవిజన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ దెర్ ఇస్ నో టైమ్ లిమిట్ దట్ ఈస్ ఫిక్స్డ్. సో దీనివల్ల ఇన్ఫినిట్గా డిలే చేసే అవకాశాలు ఉంటాయి స్టేట్ లాస్లో. ఓకే, అండ్ ఆల్సో దీనివల్ల సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ అనేవి ఇంకా సో వర్సన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే సో ద సజెషన్ దట్ ఈస్ గివెన్ ఇన్ దిస్ ఆర్టికల్స్ ఇస్ ఆర్టికల్ 200ని అమెండ్ చేయాలి టు ఇంట్రడ్యూస్ సమ్ కన్సెన్సస్ బేస్డ్ అండ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఆల్సో టు ఇంట్రడ్యూస్ ద టైమ్ లైన్స్. ఓకే, అండ్ ఆల్సో వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద కమిషన్ రికమెండేషన్స్. దట్ ఈస్ పుంచి కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ కానివ్వండి, సర్కారియా కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ కానివ్వండి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు గవర్నర్ అపాయింట్మెంట్స్. ఓకే, సో గవర్నర్ ఈజ్ నాట్ అన్ ఎలక్టెడ్ బాడీ కాబట్టి so governor cannot override the powers of the elected body. So we need to take some initiations for amending article 200 and article 201 so that we can maintain that federal balance also. Okay, I hope you have understood. So next article చూద్దాం. లేబర్ అండ్ ఆనర్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో వాట్ ఆర్ ద లేబర్ కోడ్స్ అనేది మనకు తెలియాలి. ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ హెస్ అనౌన్స్ దట్ ఇట్ విల్ ఫైనలీ ఇంప్లిమెంట్ ద 4 లేబర్ కోడ్స్ అని. అందుకే మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? సో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గానే 4 లేబర్ కోడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తానని ఫైనల్గా చెప్పడం జరిగింది. ఏంటేంటా లేబర్ కోడ్స్? కోడ్ ఆన్ వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సోషల్ సెక్యూరిటీ కోడ్, and the fourth one is occupational safety, health and working conditions code. సో ఈ 4 కోడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తానని రీసెంట్గానే చెప్పడం జరిగింది. ఈ కోడ్స్ అనేవి దే హ్యావ్ పాస్డ్ బిట్వీన్ 2019 to 2020. ఓకే, బట్ వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది డిలే అవుతూ వచ్చిందనమాట. నా ఫైనల్గా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు ప్రీవియస్గా ఉన్న 29 ఓల్డ్ లేబర్ లాస్ అన్నిటిని రిప్లేస్ చేసి దీన్ని తీసుకొచ్చామన్నమాట. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవైజ్ చేయడానికి. సో ముందున్న లేబర్ కోడ్స్ ఎక్సెసివ్గా ఉండడం వల్ల లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఉండేది. సో సింప్లిఫై చేయడానికి, ప్రొసీజర్స్ని సింప్లిఫై చేయడానికి 4 లేబర్ కోడ్స్ని ఒక దగ్గరికి తీసుకురావడం జరిగింది. అండ్ 29 లేబర్ కోడ్ కాస్త సింప్లిఫై చేసి 4 లేబర్ కోడ్స్ కిందకి తీసుకొచ్చామన్నమాట. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ లేబర్ కోడ్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ చేశాము. దాని ద్వారా సో లాట్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ అవుతారు అని చెప్పేసి లైక్ వీ హ్యావ్ బ్రాడెండ్ ద స్కోప్ ఆఫ్ ది లేబర్ లాస్ అనమాట బై మేకింగ్ ఇట్ ఇంటూ 4. ద బిజినెస్ కమ్యూనిటీ సీస్ దిస్ యాజ్ అ బిగ్ రిఫార్మ్ అనమాట. ఎందుకనంటే కంప్లైంట్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది, రూల్స్ ఆర్ బికమింగ్ ఈజియర్ అండ్ దే హ్యావ్ బికమ్ మోర్ యూనిఫామ్, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా స్మూతర్ అవుతాయి. దాట్స్ వేర్ ఐమ్ టెలింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, సో వై ఈజ్ ఇంప్లిమెంటేషన్ టేకింగ్ లాంగ్? మరి సెంటర్ సెడ్ that it will handhold the states.
సో బేసికలీ లేబర్ లాస్ అనేవి, లేబర్ కోడ్స్ అనేవి, సో లేబర్ లాస్ అనేవి దిల్ కమ్ అండర్ ది కాన్కరెంట్ లిస్ట్ అనమాట. అంటే బేసికలీ బోత్ ద సెంటర్ అండ్ స్టేట్ విల్ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు ఇంప్లిమెంట్ దిస్. సో లేబర్ కోడ్స్ అనేవి దే ఆర్ లైక్ అ మోడల్. సో ఈ పర్టికులర్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడానికి సెంటర్ ఏం చేయాలి అని అంటే ఇట్ విల్ హ్యావ్ అ హ్యాండ్ హోల్డ్ అప్రోచ్ టువర్డ్స్ ద స్టేట్స్. సో వాళ్ళ యొక్క రూల్స్, వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్ని వాళ్ళే చేయాలంటే సెంటర్ ఒక బ్లూ ప్రింట్ లాగా ఇస్తే ఈ పర్టికులర్ బ్లూ ప్రింట్కి ఆధారంగా స్టేట్స్ ఏం చేయాలి అని అంటే దే హ్యావ్ టు ఫ్రేమ్ దర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ లేబర్ లాస్ అనమాట. ఓకే, సో లేబర్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ సేయింగ్ దట్ ఈ పర్టికులర్ డీలే అనేది ఇట్స్ నాట్ అ రియల్ ప్రాబ్లమ్ బట్ దేర్ ఆబ్జెక్షన్స్ వర్ నాట్ అడ్రస్డ్ అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే లేబర్ యూనియన్స్ ఆర్ అపోజింగ్ బికాస్ మోస్ట్ ఆఫ్ దిస్ రూల్స్, మోస్ట్ ఆఫ్ ది న్యూ లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ నాట్ ఫేవరబుల్ టు దెమ్ అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. ఓకే, సో వాట్ చేంజెస్ విల్ దిస్ పర్టికులర్ లేబర్ కోడ్స్ బ్రింగ్ అని అంటే సో దెల్ సిగ్నిఫికెంట్లీ ట్రాన్స్ఫార్మ్ 4 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఒకటి వచ్చేసి ఎంప్లాయర్ అండ్ వర్కర్ రిలేషన్స్ని ఇంప్రూవైజ్ చేస్తారు. సో ఈ కొత్త లేబర్ లాస్ అనేవి ఎంప్లాయర్ అండ్ వర్కర్ రిలేషన్ని ఇంప్రూవైజ్ చేయడానికి ప్రయత్నించాయి అండ్ ఆల్సో వేజ్ స్ట్రక్చర్ని మార్చాయి. అండ్ ఆల్సో వేజ్ స్ట్రక్చర్తో పాటు ఎమాల్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని కొత్త ప్రొవిజన్స్ని యాడ్ చేయడం జరిగింది, రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. సోషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ని బ్రాడన్ అప్ చేసి ఇంప్రూవైజ్ చేయడం జరిగింది అండ్ వర్కింగ్ కండిషన్స్ అండ్ సేఫ్టీ నార్మ్స్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏంటి అని అంటే సో దిస్ విల్ ఇంపాక్ట్ లైక్ హౌ వర్కర్స్ హైయర్ అవుతారు, హౌ వర్కర్స్ విల్ గెట్ ఫైర్డ్, వాళ్ళ వేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాళ్ళకి ఏం బెనిఫిట్స్ వస్తాయి, సో బెటర్నిటీ బెనిఫిట్స్ కానీ గిగ్ వర్కర్స్కి కానీ. సో వన్ స్పెసిఫిక్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ న్యూ లేబర్ లాస్లో గిగ్ వర్కర్స్కి కూడా ప్రొటెక్షన్ ఇచ్చారనమాట, ఎస్పెషలీ అండర్ దిస్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, రైట్. అండ్ ఆల్సో అసలు ఇండస్ట్రీస్ సేఫ్టీ అండ్ హెల్త్ స్టాండర్డ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి వీటన్నిటిని ఈ పర్టికులర్ కొత్త లేబర్ చట్టాలలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడే ఎందుకు ఈ రిఫార్మ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ లైక్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే సో ఇండియాస్ యూత్ పాపులేషన్ ఈజ్ హ్యూజ్, right? We are in a demographic dividend stage, so most of the people will be working as an employees. Okay, so kabatti employees ga work chesinappudu they need some protection, they need some proper working conditions and environments, right? So vaati kosam valla protection kosam valla rights kosam manaku labor laws anevi very important and older laws anevi confusing ga clumsy ga unnai kabatti vaatni reform chesi ఈ పర్టికులర్ న్యూ లేబర్ కోడ్స్ని తీసుకురావడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో ఈచ్ ఇయర్ మీరు చూసుకుంటే 12 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో దే ఆర్ రీచింగ్ ద వర్కింగ్ ఏజ్ ఎవ్రీ ఇయర్. సో కాబట్టి ఈ ట్రెండ్ అనేది ఇట్ విల్ కంటిన్యూ ఆల్మోస్ట్ టిల్ 2047 అండ్ ఇట్ విల్ ఆల్సో కంటిన్యూ టిల్ 2070. సో 2047 వరకు మాత్రం ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అని అంటే ఇండియా మస్ట్ క్రియేట్ ఆల్మోస్ట్ 78.5 lakh నాన్ ఫార్మ్ జాబ్స్ అనమాట. సో నాన్ ఫార్మ్ జాబ్స్ని ఆల్మోస్ట్ 2030 వరకు ఇన్ని జాబ్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది పడుతుంది బికాజ్ మెనీ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద లేబర్ ఫోర్స్ కాబట్టి, రైట్. అండ్ టు మీట్ దిస్ పర్టికులర్ డిమాండ్ ఇండస్ట్రీస్ ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు సప్లై దిస్ పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దే నీడ్ టు గ్రో. కాబట్టి అవి గ్రో అవ్వాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే లేబర్ లాస్ అనేవి, లేబర్ పాలసీస్ అనేవి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండాలి అండ్ ఇన్వెస్టర్స్కి ప్రిడిక్టబుల్గా ఉండాలి. కాబట్టి వాటిని మనం తీసుకురావడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో ఆన్ ది అదర్ హ్యాండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి ఈ కొత్త లేబర్ లాస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ లేబర్ యూనియన్స్ ఈ లేబర్ లాస్ని ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి దే హ్యావ్ బీన్ టెలింగ్ దర్ కన్సర్న్స్ అనమాట. సో బేసికలీ ఈ లేబర్ యూనియన్స్ ఏం చెప్తున్నాయనంటే సో దేర్ కన్సర్న్స్ ఫ్రమ్ ద పాస్ట్ వర్ ఇగ్నోర్డ్ అని, ఓకే, వాళ్ళ కన్సల్టేషన్ తీసుకోలేరని, వాళ్ళ ఒపీనియన్స్ కన్సిడర్ చేయలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, సో ద గవర్నమెంట్ డిడ్ నాట్ ఫాలో ద రికమెండేషన్స్ ఆఫ్ ది సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ అని వాళ్ళు అంటున్నారు అనమాట. ఓకే, సో ప్రో ఎంప్లాయర్ రికమెండేషన్సే ఎక్కువగా ఉన్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్రో లేబర్ కండిషన్స్ అన్నట్టు వాళ్ళు అంటున్నారు. సో అకార్డింగ్ టు దెమ్ సో బేసికలీ ఈ పర్టికులర్ న్యూ చేంజెస్ అనేవి ఎంప్లాయర్ని ఫేవర్ చేస్తున్నాయి అండ్ వర్కర్ ప్రొటెక్షన్ని కూడా డైల్యూట్ చేసేసాయని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ అనమాట. ఓకే, సో న్యూ ఛాలెంజెస్ ఏమున్నాయనంటే యాజ్ ఆర్టికల్ ఈస్ స్ట్రెస్సింగ్ అవుట్ దాట్ ఓల్డ్ డిబేట్స్ అనేవి అవుట్డేటెడ్ అనమాట. సో కొత్తగా ఇప్పుడు మనము ఈ పర్టికులర్ లేబర్ లాస్లో మనం ఏం చేసామనంటే వీ హ్యావ్ గివెన్ మోర్ ప్రొటెక్షన్ టు ద గిగ్ వర్కర్స్ లైక్ స్విగ్గీ, జొమాటో, ఊబర్లో ఇలా ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ కానీ నాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ని కానీ ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం బికాస్ గిగ్ వర్కర్స్ ఆర్ రైజింగ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ ఇంక్రీజింగ్ ఇన్ దేర్ ఇన్కమ్. అంటే ఒకవైపు
సో నార్మల్ ఫార్మల్ జాబ్స్ చేస్తూనే ఫ్రీ టైంలో దే ఆర్ డూయింగ్ ద గిగ్ వర్క్, అండ్ సమ్ టైమ్స్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ దిస్ గిగ్ వర్క్ ఫర్ ద పార్ట్ టైం. సో కాబట్టి గిగ్ వర్క్ అండ్ గిగ్ ఎకనామీ అనేది బూమ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కింగ్ అనేది కూడా ఎక్స్పాండ్ అవుతుంది పోస్ట్ కోవిడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, అండ్ ఆల్సో ఊబర్ కానీ, సో ఓలా కానివ్వండి, ఇలాంటివి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో పీపుల్ ఆర్ more attracted towards the consumeristic ideas కాబట్టి సో దీస్ కైండ్ ఆఫ్ గిగ్ ఎకనామీ ఈజ్ బ్రూమింగ్ అనమాట. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో చేంజింగ్ ద జాబ్ రోల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సో రిపీటెడ్ వర్క్స్ని అండ్ రిపీటెడ్ కైండ్ ఆఫ్ ఎకనామీని రీప్లేస్ చేస్తుంది కాబట్టి ఏఐ, పీపుల్ ఆర్ నౌ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ అ న్యూ ఫినాన్షియల్ ఆపర్చునిటీస్. సో దట్స్ వేర్ గిగ్ ఎకానమీ ఈజ్ బూమింగ్, రైట్? అండ్ ఆల్సో ఈ పర్టికులర్ క్రమంలో ద డెఫినేషన్ ఆఫ్ వర్క్, ద డెఫినేషన్ ఆఫ్ వేజెస్ అండ్ ద డెఫినేషన్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఆర్ చేంజింగ్. కాబట్టి వీటన్నిటిని కోపప్ అయి ఉండాలి అండ్ సొసైటల్ స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలి కాబట్టి ఈ లేబర్ రిఫార్మ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, లేబర్ రిఫార్మ్స్ని కూడా అలాగే మనం డిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నాట్ ఓన్లీ దిస్, సో ప్రపంచంలో చూసుకుంటే వార్స్ పెరుగుతున్నాయి, ట్రేడ్ డిస్రప్షన్స్ పెరుగుతున్నాయి, క్లైమేట్ ఛాలెంజెస్ పెరుగుతున్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా లేబర్ లాస్ తీసుకురావడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ సో దెర్ ఈస్ అ నీడ్ ఫర్ అ ఎఫెక్టివ్ and healthier relation between both the employers and the laborers. సో వర్కర్స్కి ఎంప్లాయీ రిలేషన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇలా ఇంప్రూవ్ అయినప్పుడు అగ్రికల్చర్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఈ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ రిలేషన్స్ ప్రాపర్గా ఉంటే సో ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో లేబర్ లాస్ అనేవి ప్రిడిక్టబుల్గా ఉండడం వల్ల సో ఇట్ కెన్ బి వెరీ ఫేర్ టువర్డ్స్ దెమ్ అండ్ ఇట్ కెన్ హ్యావ్ అ కన్సల్టేటివ్ అప్రోచ్. సో బట్ మేజర్ గ్యాప్ ఎక్కడుంది అని అంటే సో లేబర్ కాన్ఫరెన్స్ అనేది లేదు ఇండియాలో. దెర్ ఇస్ నో లేబర్ కాన్ఫరెన్స్ దట్ ఈస్ దేర్. సో దట్ ఈస్ అ మేజర్ గ్యాప్. సో ఈ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద ఇండియాస్ హైయెస్ట్ ట్రైపార్టైట్ లేబర్ బాడీ. వాళ్ళ కన్సల్టేషన్ అనేది ఇక్కడ మిస్సింగ్ అవుతుంది. సో ఈ ఐఎల్సీలో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో ఎవరెవరు ఉంటారు అంటే గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, అండ్ వర్కర్స్ కూడా ఉంటారనమాట, రైట్? సో ఆల్మోస్ట్ ఇది మనం 46 టైమ్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది 1940 నుంచి 2015 మధ్యలో. సో 2015 తర్వాత మాత్రం ఐఎల్సీ అనేది కండక్ట్ అవ్వలేదు. ఓకే, ఇట్ హాస్ నాట్ బీన్ హెల్డ్. సో బట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు లేబర్ లాస్ అనేవి ఇట్ విల్ బీ చేంజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద వైడ్ ట్రైపార్టైట్ కన్సల్టేషన్. బట్ ఆ కన్సల్టేషన్స్ అనేవి వీళ్ళ యొక్క వ్యూ పాయింట్స్ని కన్సిడర్ చేయకపోవడం అనేది వాళ్ళ వరీసం పాయింట్ అనమాట. ఓకే, ఈ ఆర్టికల్లో ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అంటే సో లేబర్ కోడ్స్ లాంటివి హ్యూజ్ రిఫార్మ్స్ కాబట్టి గవర్నమెంట్స్ ఖచ్చితంగా దే హ్యావ్ టు హెల్డ్ ద 47th లేబర్ కాన్ఫరెన్స్, 47th ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయాలి. సో దట్ ఇట్ విల్ బ్రింగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఎట్ వన్ ప్లేస్, లైక్ స్టేట్స్ కానివ్వండి, ఎంప్లాయర్స్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి. సో దెల్ కమ్ ఇన్ టు వన్ ప్లేస్ అండ్ దెల్ ట్రై టు డిస్కస్ దేర్ వ్యూ పాయింట్స్. ఓకే, దీనివల్ల ఇంప్లిమెంటేషన్ స్మూత్గా ఉంటుంది అండ్ దెల్ నాట్ ప్రొటెస్ట్ unnecessarily, right? So it will build the trust among them also. అండ్ ఇంకా ఈ ఆర్టికల్ ఇంకేం డిమాండ్ చేస్తుంది అని అంటే 47th ఐఎల్సీని కండక్ట్ చేయాలి క్విక్గా, అండ్ ఆల్సో లేబర్ కోడ్స్ని ఓపెన్గా డిస్కస్ చేయాలి విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్, అండ్ ఆల్సో ఇంప్లిమెంటేషన్ కన్నా ముందే అందరి ఒపీనియన్స్ తీసుకొని మైనర్ చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఆల్సో వీ నీడ్ టు అడాప్ట్ టు ద న్యూ రియాలిటీస్, లైక్ దెర్ ఈస్ అ రైజ్ ఇన్ గిగ్ వర్క్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వర్క్ ప్యాటర్న్ అండ్ వర్క్ డెఫినేషన్ మారుతుంది, వేజ్ డెఫినేషన్ మారుతుంది, అండ్ గ్లోబల్ అన్సర్టెనిటీ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డిస్కషన్స్ని కండక్ట్ చేయాలి. అండ్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ స్ట్రెంథనింగ్ ద వర్కర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్స్ అని చెప్పేసి కూడా ఆర్టికల్లో ఫోకస్ చేస్తున్నారు. సో ఐఎమ్ గివింగ్ అ హోంవర్క్. సో మీరు లేబర్ లాస్లో వచ్చిన చేంజెస్ ఏమేమి ఉన్నాయి అండ్ ఓల్డ్ లేబర్ లాస్లో ఉన్న కన్సర్న్స్ ఏంటి, వీటన్నిటికీ సంబంధించి ఒక 1 పేజ్ నోట్స్ని రెడీ చేసి పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ మెయిన్స్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ ఆఫెన్ కాబట్టి, రైట్? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ very great important this is going to play a very great important role not only in the mains but also in the prelims kabatti. సో బ్రాడర్ పాయింట్స్ అండర్ ఈచ్ కోడ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ నాట్ అ రైట్ ప్లేస్ టు డిస్కస్ ఆల్ ఆఫ్ దాట్ బికాస్ ఇది హిందూ అనాలిసిస్ కాబట్టి. సో పేపర్లో వచ్చింది మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ద మోర్ ఆఫ్ ఇట్ ఈస్ యువర్ జాబ్, రైట్? సో బేసిక్గా లేబర్ కోడ్స్ని 2019 ఆ సమయాల్లోనే మనం ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి మీ స్టాటిక్ పోర్షన్లో అది స్టాటిక్ టాపిక్గానే మనం చదువుతూ ఉంటాం. సో మీరు ఎక్కడైతే ఎకనామీ చదువుతున్నారో మేక్ ష్యూర్ దట్ లేబర్ లాస్ అనేవి ఆ బుక్లో ఉన్నాయి అని. అండ్ ఈ లేబర్ లాస్ని చదవడం వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ ఎస్పెషలీ. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ న్యూస్.
సో నెక్స్ట్ ఆర్టికల్ ద మిస్సింగ్ ఉబాంటు అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ద యుఎస్ బాయ్కాట్ ఆఫ్ ద G20 సమ్మిట్ ఇన్ జోహానస్బర్గ్ వాజ్ ఇంపాలిటిక్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట ఎడిటోరియల్ పేజెస్లో. సో G20 లీడర్స్ సమ్మిట్ అనేది మనకు తెలుసు జోహానస్బర్గ్లో జరిగిందని. And this is the first time in an African country has hosted a G20 meeting. That's where ఈ particular meet అనేది very very important అవుతుంది. సో ఈ పర్టికులర్ థింగ్ వల్ల ఈ సమ్మిట్ అనేది హిస్టారిక్గా మారింది. ఓకే, సో దెర్ వాజ్ అనదర్ స్పెషల్ ఎలిమెంట్ ఆల్సో. ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉంటుందో, ఆఫ్రికన్ యూనియన్ హ్యాస్ బికమ్ అ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద G20 in 2023. We know this under the India's presidency. So now G20 అనేది it has a much stronger global south voice అని మనం చెప్పొచ్చు. So because of this, the discussions and the final declaration అనేది it reflected a greater thing. Okay, it has reflected the pain of the developing countries యొక్క పెయిన్ని మనము ఈ పర్టికులర్ జోహానస్బర్గ్ సమ్మిట్లో మనం చెప్పగలిగాము. అండ్ ఆల్సో ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేయగలిగాము. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో స్పోక్ అబౌట్ ద గ్రోయింగ్ ఇన్ఈక్వాలిటీ దట్ ఈస్ పర్సిస్టింగ్ బిట్వీన్ గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్. And also we were able to speak about economic uncertainty around the world. So what issues did this particular G20 summit discussed or addressed anante? ఈ డిక్లరేషన్ అనేది it spoke about the need for a just, comprehensive and the lasting peace. Okay, so it spoke about a just society, it spoke about a comprehensive world, it also spoke about a lasting peace in the world. ఓకే, సో ఎస్పెషలీ ఎక్కడ అనంటే వీటన్నిటి గురించి మనం ఎక్కడ గురించి మాట్లాడుతున్నాం అనంటే ఎస్పెషలీ వైలెన్స్ ఉన్న స్టేట్స్లో ఆర్ వైలెన్స్ ఉన్న ప్రాంతాల్లో లైక్ సుడాన్ కానివ్వండి, యుక్రెయిన్ కానివ్వండి, సో DRC కానివ్వండి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ పాలస్తీనియన్ టెరిటరీ కానివ్వండి. సో ఇవన్నిట్లలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని we were speaking about a just and long-lasting peace in this particular areas. And ఈ G20 సమ్మిట్లో the member countries has emphasized on the principles of the UN Charter. ఓకే, సో గ్లోబల్ ఇన్స్టెబిలిటీకి కారణాలు ఏంటి, UN చార్టర్లో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి మిస్ అవుతున్నాయి, సో రూల్ బేస్డ్ ఆర్డర్ అనేది ఉందా లేదా ప్రపంచంలో, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఎస్పెషలీ ఇండియా రోల్ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ G20 సమ్మిట్లో, యాజ్ ఇండియా ఈజ్ ఆఫెన్ ట్రీటెడ్ యాజ్ అ లీడర్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ కాబట్టి ఇండియాస్ సక్సెస్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సమ్మిట్స్, రైట్. ఇండియా యొక్క పాయింట్స్ ఏంటి, ఏమేమి జరిగాయి అనేది చూద్దాం. ఇండియా యొక్క రోల్ చూసుకుంటే దెర్ ఆర్ 6 ప్రపోజల్స్ దట్ వర్ కెప్ట్ ఫార్వర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. సో ఇన్ ఆల్ ద 3 సెషన్స్ ఏవైతే హెల్డ్ అయ్యాయో 6 మేజర్ ఇనిషియేటివ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో వాట్ ఆర్ దోస్ 6 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇనిషియేటివ్స్ దట్ వర్ అనౌన్స్డ్? ఒకటి వచ్చేసి ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ, రైట్. సో ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ అనే ఇనిషియేటివ్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే, సో ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని స్టోర్ చేసుకుంటాం అండ్ వాటన్నిటిని మెంబర్ కంట్రీస్తో షేర్ చేసుకుంటాము అండ్ విల్ షేర్ ద విజ్డమ్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. ఓకే, సో ఇట్ విల్ త్రూ దిస్ వాట్ విల్ డూ ఇస్ విల్ క్రియేట్ అ రిపాజిటరీ ఆఫ్ ఆల్ ద ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ దట్ పీపుల్ ఫాలో ఫ్రమ్ అక్రాస్ ద డిఫరెంట్ కల్చర్స్. వాటి యొక్క రెపాజిటరీని మనం తీసుకురావచ్చు అండ్ ఇట్ విల్ బి షేర్డ్ బిట్వీన్ ద మెంబర్ కంట్రీస్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ దట్ వాజ్ బాట్ ఇన్ ఇస్ G20 Africa Skills Multiplier Initiative. సో ఇండియా ఏం చేసింది అంటే ఇట్ హ్యాస్ ప్రపోజ్డ్ ట్రైనింగ్ 1 million ఆఫ్రికన్స్ అనమాట. వేరియస్ స్కిల్స్లో ఆఫ్రికన్స్ని ట్రైన్ చేస్తా అని ఇనిషియేటివ్ ద్వారా ఒప్పుకోవడం జరిగింది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, సో గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్. సో ఒక యూనిఫైడ్ ఇంటర్నేషనల్ టీమ్ అనేది కాన్స్టిట్యూట్ అవ్వడం జరిగిందనమాట టు రెస్పాండ్ టు ది హెల్త్ ఎమర్జెన్సీస్. ఓకే, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే కౌంటరింగ్ డ్రగ్ అండ్ టెర్రర్ నెక్సస్. ఈ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే ఇట్ ఈజ్ లైక్ అ గ్లోబల్ ప్లాన్ అనమాట. సో ఏదైతే డ్రగ్ ట్రాఫికింగ్కి టెర్రరిజంకి ఉన్న లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాకిల్ చేయడానికి ఇనిషియేటివ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఓపెన్ శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్.
సో ఈ పార్ట్నర్షిప్ ద్వారా మెంబర్ కంట్రీస్ ఏం చేస్తాయంటే దిల్ షేర్ ద శాటిలైట్ డేటా అనమాట. సో అగ్రికల్చర్ రిలేటెడ్ డేటా కానివ్వండి, ఫిషరీస్, డిజాస్టర్స్, సో దట్ మిగతా కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఎస్పెషలీ డెవలపింగ్ కంట్రీస్ అవి బెనిఫిట్ అవుతాయి ఇనిషియేటివ్ ద్వారా. ఓకే, ఇది 5th ఇనిషియేటివ్. అండ్ 6th ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే G20 క్రిటికల్ మినరల్స్ సర్క్యులారిటీ ఇనిషియేటివ్. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్, సో కైండ్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ది క్లాస్. సో G20 క్రిటికల్ మినరల్ సర్క్యులేటరీ ఇనిషియేటివ్ ఏంటి అని అంటే ఇట్ విల్ ప్రమోట్ ది రీసైక్లింగ్ అండ్ సైక్లిక్ ఎకానమీని ప్రమోట్ చేస్తుంది అనమాట. రీసైక్లింగ్ని, సస్టైనబిలిటీని, ఎస్పెషల్లీ క్రిటికల్ మినరల్స్ని యూజ్ చేసినప్పుడు ఇన్ ద మోడర్న్ ఇండస్ట్రీస్. సో మోడర్న్ ఇండస్ట్రీస్లో క్రిటికల్ మినరల్స్ని యూజ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు రీసైకిల్ దెమ్, వీ హ్యావ్ టు use the recycled raw materials also. So ఇవి 6 initiatives that were initiated by India. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే డైవర్స్ ఏరియాస్ని మనం టచ్ చేసాం. ఒకవైపు సెక్యూరిటీ ఆస్పెక్ట్ని, ఇంకోవైపు ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆస్పెక్ట్ని, ఇంకోవైపు సో స్పేస్ టెక్నాలజీని, ఇంకోవైపు స్కిల్ ఇనిషియేటివ్స్ని, ఇంకోవైపు హెల్త్ కేర్ సిస్టమ్కి సంబంధించి, ఇంకోవైపు క్రిటికల్, ఆల్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ టుడేస్ వరల్డ్, రైట్. వీటన్నిటిని మనం టచ్ చేయడం జరిగిందనమాట. సో బట్ వాట్ ఈస్ ద డిసప్పాయింట్మెంట్ అంటే ఏంటి అని అంటే ఇండియా హ్యాస్ హెల్ప్డ్ ఇన్ డ్రాఫ్టింగ్ ద డిక్లరేషన్, బట్ వన్ పార్ట్ వాజ్ డిసప్పాయింటింగ్ ఫర్ ద గవర్నమెంట్. ఏంటి ఆ పాయింట్ అని అంటే the condemnation of the terrorism in this declaration was much weaker. సో టెర్రరిజం కండెమ్నేషన్ అనేది ఈ పర్టికులర్ డిక్లరేషన్లో చాలా వీక్ పాయింట్గా మనం చూడడం జరిగిందనమాట. సో 2023లోనేమో న్యూఢిల్లీ డిక్లరేషన్ అంటే G20 మీటింగ్ ఇండియాలో జరిగినప్పుడు సో న్యూఢిల్లీ డిక్లరేషన్లో టెర్రరిజంని కౌంటర్ చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ పాయింట్గా మనం పెట్టడం జరిగింది ఢిల్లీ డిక్లరేషన్లో 2023లో. బట్ ఇప్పుడు ఆన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఢిల్లీ బ్లాస్ట్ కానివ్వండి, పెహల్గమ్ అటాక్ కానివ్వండి, స్టిల్ పీపుల్ డిడ్ నాట్ షో మోర్ ఇంట్రెస్ట్ ఆన్ కౌంటరింగ్ టెర్రరిజం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ దట్ ఇండియా హ్యాడ్ అండ్ దట్ ఈస్ దట్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఫర్ ది ఇండియన్ గవర్నమెంట్ అనమాట ఇన్ దిస్ పర్టికులర్ డిక్లరేషన్. అండ్ ది అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ US బాయ్కాట్. సో మనకు తెలుసు మల్టిపుల్ లీడర్స్ హ్యావ్ స్పోక్ అబౌట్ స్ట్రెంథనింగ్ ద G20, కానీ no one has openly discussed about the biggest elephant in the room, that is US President Donald Trump ఈ పర్టికులర్ మీటింగ్ని అటెండ్ చేయలేదు. అండ్ ద వర్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ US హ్యాస్ బాయ్కాటెడ్ ద సమిట్ అనమాట కంప్లీట్గా. అండ్ ఓన్లీ సింబాలిక్గా ఒక అబ్జర్వర్ని ఒక డిప్లొమాటిక్ పొజిషన్లో పంపించడం జరిగిందనమాట. సో ఇలాంటిది ముందు ఎప్పుడూ జరగలేదు. అండ్ US has claimed that it has boycotted due to the tensions with South Africa అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో వైట్ మైనారిటీ ఫార్మర్స్కి అగేన్స్ట్గా మీరు డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారని చెప్పేసి సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్గా మేము బాయ్కాట్ చేస్తున్నాం ఈ మీటింగ్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ద US is boycotting a country that suffered decades of apartheid system. మీరు ఒకసారి ఐరనీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ మీరు గమనించండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే వైట్ మైనారిటీ రెజీమ్లోనే ఈ అపర్తైడ్ సిస్టమ్ అనేది ఉండింది సౌత్ ఆఫ్రికాలో. అండ్ నౌ US is claiming that ఈ సౌత్ ఆఫ్రికన్సే వైట్ ఫార్మర్స్ని సో బేసికలీ డిస్క్రిమినేట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన బాయ్కాట్ చేయడం జరిగింది. ఐ డోంట్ నో వాట్ ట్రంప్ ఈస్ థింకింగ్ ఆల్ అబౌట్. ఓకే, సో ద ప్రొటెస్ట్ సీమ్స్ ఇన్ అ వెరీ పూర్ టేస్ట్ అని చెప్పొచ్చు, రైట్. అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇట్ రేజెస్ ద డౌట్స్ అబౌట్ US సీరియస్నెస్ టువర్డ్స్ ద G20, రైట్. సో US ఇస్ నాట్ సీరియస్ అబౌట్ G20 అని మనం చెప్పొచ్చు, ఎస్పెషలీ సిన్స్ US విల్ టేక్ ద G20 presidency in 2026. సో ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇట్ బికమ్ మోర్ కన్సర్నింగ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇలాంటి మీటింగ్స్లో ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎకనామీ అటెండ్ అవ్వకపోవడం అండ్ ల్యాక్ ఆఫ్ గ్లోబల్ క్రిటిసిజం ఉండడం, and this is a more dangerous to the inclusive and democratic global body, right. The final message is the value of Ubuntu. సో ద ఇయర్స్ ద 2026 ఇయర్లో మనం తీసుకొచ్చిన ఈ పర్టికులర్ డిక్లరేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము ఉబంటు అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ టర్మ్కి మీనింగ్ ఏంటి అని అంటే దిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆఫ్రికాస్ ఫిలాసఫీ. ఓకే, సో ఐఎమ్ బికాస్ వీ ఆర్ అని చెప్పేసి దీని మీనింగ్ ఏంటి అని అంటే ఐఎమ్ బికాస్ వీ ఆర్ అని. ఓకే, సో ఇట్ ఈస్ అ రిమైండర్ దట్ ద వరల్డ్ ఇస్ ఇంటర్కనెక్టెడ్. వరల్డ్ అనేది, ప్రపంచం అనేది ఇంటర్కనెక్టెడ్ అని సింబాలిక్గా ఈ పర్టికులర్ టర్మ్ అనేది ఉంటుంది అండ్ ద డిక్లరేషన్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్. అండ్ ఈ ఆర్టికల్లో ఏం ఆర్గ్యూ చేశారు అంటే ద వెరీ నేషన్స్ దట్ ఆర్ ట్రైయింగ్ టు సైడ్ లైన్ ఆర్ వాక్ అవే ఫ్రమ్ ద G20 షుడ్ రిమెంబర్ ద స్పిరిట్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో గ్లోబల్ కోఆపరేషన్ ఎప్పుడు వర్క్ అవుతుంది అని అంటే పవర్ఫుల్ కంట్రీస్
need to show the responsibility. They have to have a collective responsibility. Only then we can solve the global problems, and only then we can come up with the cooperative measures, right? I hope you have understood this particular article. Next article, Bridging India's Numeracy Gap అని చెప్పేసి జతిన్ గోయల్ గారు is a civil servant, presently is serving in the Union Territory of Dadra Nagar Haveli and Daman and Diu. So basically ఈ పర్టికులర్ ఆర్టికల్ని ఈయనే రాయడం జరిగింది. అండ్ let's understand what is there in this particular article. So the National Education Policy ఏదైతే ఉంటుందో దాని NEP 2020, it says that ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే ఈ FLN అనే ఈ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద బేస్ ఫర్ ద లేటర్ లెర్నింగ్ అని చెప్పేసి ఈ పర్టికులర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పడం జరిగింది. అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ ద న్యూమరసీ సంథింగ్ విచ్ హెల్ప్స్ ఇన్ యూటిలైజింగ్ ద కాగ్నిటివ్ ఎబిలిటీ ఆఫ్ ద ఎర్లీ ఏజెస్ ఆఫ్ ద చైల్డ్, రైట్? సో కాబట్టి FLN అనేది లేటర్ లెర్నింగ్కి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో నిపుణ్ భారత్ అనే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, నిపుణ్ భారత్ ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఆర్ ఈ మిషన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టర్న్డ్ ది ఐడియా ఆఫ్ ద FLN ఇంటూ అ రియల్ వన్. ఓకే, యాక్షన్లోకి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి? FLNని యాక్షన్లోకి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఇస్ అ నిపుణ్ భారత్ ఇనిషియేటివ్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఫోకసింగ్ నాట్ ఓన్లీ ఆన్ ది ఇన్పుట్స్ లైక్ బుక్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ లైక్ బిల్డింగ్స్ కానివ్వండి, వీటి మీదనే కాదు. బట్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ ఈస్ ఆల్సో ఫోకసింగ్ అపాన్ ది యాక్చువల్ లెర్నింగ్ అవుట్కమ్స్, రైట్? సో ఫర్ డికేడ్స్ మీరు చూసుకుంటే ఫౌండేషనల్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో దే డిడ్ నాట్ ఇంప్రూవ్ మచ్ ఇన్ ఇండియా. And now the surveys are telling that both the government surveys and the independent surveys are also revealing that clear improvements అనేవి చూస్తున్నాం ఫౌండేషనల్ లెర్నింగ్లో అని చెప్పేసి మనం చూస్తున్నాం అనమాట. ఓకే, బట్ స్టిల్ ద ప్రాబ్లమ్ ఇస్ న్యూమరసీ ఏదైతే ఉంటుందో అందులో గ్యాప్స్ ఉన్నాయి. అంటే న్యూమరసీ అనేది స్టిల్ ఇట్ ఈస్ వీకర్ దాన్ లిటరసీ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ అ రియల్ ప్రాబ్లమ్, రైట్? ఈవెన్ దో FLN అనేది టోటల్గా ఇంప్రూవ్ అయినప్పటికీ ద న్యూమరసీ పార్ట్, దట్ ఈస్ ద మ్యాథ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, న్యూమరసీ అంటే ఇట్స్ మ్యాథ్ స్కిల్స్ కదా, ఇట్ ఈస్ స్టిల్ ఫార్ బిహైండ్ ద లిటరసీ పార్ట్ ఇన్ ఇండియా. సో దీన్ని చెప్పడానికి ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ స్టాట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అసర్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో 2024కి, ఈ రిపోర్ట్ ప్రకారం 48.7% ఆఫ్ క్లాస్ 5 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ దీస్ పీపుల్ ఆర్ ఎబుల్ టు రీడ్ ఫ్లూయెంట్లీ. ఎస్, హవెవర్ ఇది మనకి తక్కువ అనిపిస్తుంది కదా. యూ కెన్ సీ అబౌట్ ద న్యూమరసీ. ఓన్లీ 30.7% can solve the basic division problems. Being in the class 5, they need to know the division, the basic division problems వాళ్ళకి తెలిసి ఉండాలి. కానీ లిటరసీలో 48% ఇంప్రూవ్మెంట్ ఉన్నాయంటే 48% పీపుల్ ఎక్సెల్ అయినప్పటికీ the basic divisions are not able to perform by even 70% people. And the 30% people were able to do the basic divisions and the rest of the 70% people are not able to do the basic division problems. అంటే సో రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది ఏంటి? లిటరసీలో కన్నా న్యూమరసీలో ఇంకా వీక్గా ఉన్నాం, రైట్? దెర్ ఈస్ ఆల్మోస్ట్ 18% గ్యాప్ ఇన్ దిస్ బోత్ ద ఏరియాస్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ట్రెండ్ అనేది ఒక్క పర్టికులర్ స్టేట్లో అని కాదు. దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది ఇట్ ఈస్ అక్రాస్ ద స్టేట్స్. ప్రతి స్టేట్లో కూడా న్యూమరసీ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నాయి లిటరసీ లెవెల్ కన్నా. అండ్ నో స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ మోర్ న్యూమరసీ లెవెల్ దాన్ ద లిటరసీ లెవెల్. కాబట్టి ఇట్ ఈస్ నెసెసరీ టు అస్ టు ఎగ్జామైన్ ద న్యూమరసీ స్పెసిఫికలీ, నాట్ జస్ట్ ద లిటరసీయే కాకుండా న్యూమరసీ మీద కూడా స్పెసిఫిక్గా మనం ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అసలు న్యూమరసీలో వీక్ ఉండడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి అని అంటే పీపుల్ థింక్ దట్ న్యూమరసీ ఈజ్ హార్డర్. ఓకే, అసలు ఎందుకు న్యూమరసీ ఈజ్ హార్డర్? వై ద న్యూమరసీ ఈజ్ హార్డర్? ఎందుకు అని అంటే ద రూట్ ప్రాబ్లమ్ ఇస్ దట్ మ్యాథమెటిక్స్ బిల్డ్స్ లేయర్ బై లేయర్. మ్యాథ్స్ అనేది లేయర్ బై లేయర్ మనము బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన ఆస్పెక్ట్ అనమాట. ఓకే, సో లాంగ్వేజ్ చూసుకుంటే ఇట్ అలౌస్ ద ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ ఆర్ పార్షల్ అండర్స్టాండింగ్. ఈవెన్ ఇఫ్ అ చైల్డ్ డజంట్ నో సమ్ వర్డ్స్ దే కెన్ స్టిల్ ఫాలో సంథింగ్ లిటరసీలో. వెరాజ్ న్యూమరసీలో మనం చూసుకుంటే మ్యాథ్స్ అనేది ఇట్ బిల్డ్స్ లేయర్ బై లేయర్ అప్రోచ్ అనేది ఉంటుంది మ్యాథ్లో.
సో కాబట్టి ఒక్క చిన్న కాన్సెప్ట్ను మిస్ అయినా ద ఎంటైర్ మ్యాథ్ ప్రాబ్లం అర్థం కాదు, ఆర్ ఎంటైర్ మ్యాథ్ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. సో అడిషన్స్ వచ్చిన డెసిమల్స్ గురించి అర్థం కాకపోతే ఎంటైర్ ఏ పర్టికులర్ చాప్టర్ కూడా అర్థం కాదు, ఎంటైర్ మ్యాథ్స్ అనేది అర్థం కాదు. సింపుల్గా డెసిమల్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం కాకపోతే, రైట్? కాబట్టి ప్రతి ఆస్పెక్ట్ అండ్ ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా తెలిస్తేనే వీ కెన్ అప్లై దట్ పర్టికులర్ నాలెడ్జ్ ఇన్ సాల్వింగ్ ద మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్, రైట్? సో మ్యాథ్స్ ఇస్ ఆల్ టుగెదర్ అ డిఫరెంట్ బాల్ గేమ్, రైట్? అండ్ వెన్ చైల్డ్ ఫాల్స్ బిహైండ్, ఈ గ్యాప్ అనేది ప్రతి ఇయర్, ఎవ్రీ ఇయర్ ఈ గ్యాప్ అనేది వైడెన్ అవుతుంది తప్పితే నారో అవుతూ రాదు. బికాజ్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో చైల్డ్కి ఆ పర్టికులర్ కాన్సెప్ట్ అర్థం కాలేదంటే ఆ గ్యాప్ అనేది, సో లేయర్ బై లేయర్ మ్యాథ్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది, హార్డన్ అవుతూ వస్తుంది. కాబట్టి లేయర్ బై లేయర్ ఈ పర్టికులర్ గ్యాప్ అనేది కూడా వైడన్ అవుతూ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నార్మల్ మోడర్న్ టెక్నాలజీస్ని వాడచ్చు, ఆర్ మోడర్న్ మెథడాలజీస్ని వాడచ్చు, ఆర్ దీనికి బేసికలీ దీనికి అడాప్ట్ అయ్యే కొన్ని ప్రాసెసెస్ని టీచింగ్ మెథడాలజీస్లో వాడచ్చు. కానీ మన దగ్గర ఉన్న ట్రెడిషనల్ టీచింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ మేకింగ్ ది ఎంటైర్ కాన్సెప్ట్ ఈవెన్ మోర్ వర్స్ట్ అని చెప్పొచ్చు. చాలా స్కూల్స్లో సిలబస్ డ్రివెన్ అప్రోచ్ని ఫాలో అవుతుంటారు. సో టీచర్స్ మూవ్ టు ద నెక్స్ట్ చాప్టర్ ఈవెన్ వెన్ స్టూడెంట్స్ హ్యావ్ నాట్ మాస్టర్డ్ ద ప్రీవియస్ వన్. చాప్టర్ 1 అర్థం కాకముందే చాప్టర్ 2కి వెళ్ళిపోతారు. సో సిలబస్ కంప్లీషన్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అనమాట టీచర్స్కి. ఓకే, అండ్ సో దెర్ ఈస్ అన్ ఎవిడెన్స్. సో ఇది చెప్పడానికి ఒక ఎవిడెన్స్ కూడా మెన్షన్ చేశారు ఈ పర్టికులర్ ఆర్టికల్లో. దెర్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఈస్ గివెన్. సో ప్రథమ్ ఎన్జిఓ సంబంధించిన ట్రైనింగ్ ఎట్ రైట్ లెవెల్ అనే ఒక మోడల్ ద్వారా మనకు తెలిసింది ఏంటి అని అంటే, టీచింగ్ అనేది ఇట్ మస్ట్ మ్యాచ్ ద స్టూడెంట్స్ లెర్నింగ్ లెవెల్. సో గ్రేడ్ లెవెల్ ఆర్ టెక్స్ట్ బుక్ లెవెల్ ఆర్ చాప్టర్ వైజ్ లెవెల్ ఆర్ సిలబస్ కంప్లీషన్ అనేది ఇట్ షుడ్ నాట్ బి ద మెయిన్ టార్గెట్. సో టీచింగ్ అనేది ఎప్పుడైనా స్టూడెంట్ యొక్క లెర్నింగ్ లెవెల్ని మ్యాచ్ అవ్వగలగాలి. అందుకే టీచర్ అండ్ స్టూడెంట్ రేషియో కూడా చాలా మినిమల్గా మనం పెట్టుకోవడం జరుగుతుంది, రైట్? ఎందుకనంటే ప్రతి చైల్డ్ మీద, ప్రతి ఇండివిజువల్ మీద టీచర్ కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ టీచర్ షుడ్ నో ద లెర్నింగ్ లెవెల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో ఈ పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఐడియాలజీస్ మనం ఉంటే డెఫినెట్లీ ఆ పర్టికులర్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం నారో డౌన్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, so there is another important aspect that is spoken in this article, that is there is a huge disconnect between what we learn in the school with respect to maths and the real life math. Real life mathematics ki school lo manam నేర్చుకున్న mathematics ki disconnection చాలా ఎక్కువగా ఉంది. So study shows that 2 ways లో ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి డిస్కనెక్ట్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి స్టూడెంట్ who do well in the classroom fail in real life math. అంటే స్కూల్లో బుక్లో మనం నేర్చుకునే ఆస్పెక్ట్స్ని బాగా చదివి పర్ఫామ్ చేసుకున్న ఒక స్టూడెంట్ రియల్ లైఫ్ మ్యాథ్ని సాల్వ్ చేయలేకపోతున్నారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ జేపాల్ రీసెర్చ్ ప్రకారం, even when children who score high in the mathematics exams are not able to replicate or not able to apply those skills in the real world situations. For example, మార్కెట్లో బయింగ్ సెల్లింగ్ చేసినప్పుడు, లేకపోతే టోటల్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీటిలలో వాళ్ళ స్కిల్స్ని అప్లై చేయలేకపోతున్నారు అనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, స్టూడెంట్స్ హూ ఆర్ డూయింగ్ ద రియల్ లైఫ్ మ్యాథ్ని ప్రాపర్గా చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో they are not able to transfer this particular real life mathematics into the classroom problems. Okay, ఆ నాలెడ్జ్ని క్లాస్రూమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో అప్లై చేయలేకపోతున్నారు. ఎగ్జాంపుల్, ఎవరైతే స్టూడెంట్ ఆర్ చైల్డ్ ఎవరైతే ఉంటారో హూ హెల్ప్స్ ఇన్ ద షాప్, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ షాప్ కీపర్స్ అయ్యి ఉంటే, సో డెఫినెట్లీ చైల్డ్ ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఉండి వాళ్ళకి ఆ స్కిల్స్ అనేవి వచ్చేస్తాయి న్యాచురల్గా, రైట్? దే విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు క్యాలిక్యులేట్ ది అమౌంట్స్ మెంటలీ. బట్ ద సేమ్ చైల్డ్ వెన్ బీన్ సిటన్ వెన్ ఈ పర్టికులర్ చైల్డ్ని తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో మనం కూర్చోబెట్టినప్పుడు ఆ చైల్డ్ ఆ పర్టికులర్ మ్యాథ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతున్నారు. సో దిస్ షోస్ దాట్ మన దగ్గర ప్రాపర్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లేదు రియల్ లైఫ్ బేస్డ్ లెర్నింగ్కి అండ్ సో స్కూల్ మ్యాథమెటిక్స్కి. సో ఒక మంచి ఇంటర్కనెక్టెడ్నెస్ అనేది ఉండాలి. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దెర్ ఇస్ అ హ్యూజ్ డిస్కనెక్ట్ బిట్వీన్ ద స్కూల్ మ్యాథ్స్ అండ్ ద రియల్ మ్యాథ్స్.
సో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్. సో ఈ పర్టికులర్ గ్యాప్ అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్ అ న్యూమరసీ గ్యాప్ ఆల్సో. సో న్యూమరసీ గ్యాప్ ఉండడం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి చైల్డ్ లైఫ్లో కానీ ఫ్యూచర్లో కానీ అని అంటే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద రియల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద న్యూమరసీ గ్యాప్, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుంది అంటే, స్టూడెంట్స్ ఎవరికైతే న్యూమరసీ గ్యాప్ హ్యూజ్గా ఉంటుందో, ఓకే, స్ట్రాంగ్ న్యూమరసీ ఉండదు, మ్యాథ్స్ అండ్ సైన్స్లో హయ్యర్ క్లాసెస్లో సఫర్ అవుతారనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. ఓకే, దానివల్ల దిస్ విల్ రిజల్ట్ ఇన్ టు హయ్యర్ ఫెయిల్యూర్ రేట్, ఈజీగా ఫెయిల్ అయిపోతారు. అండ్ ఎవరైతే సెకండ్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఏంటి అని అంటే, చాలా చిల్డ్రన్ సో దే విల్ లీవ్ ద స్కూల్ బిఫోర్ క్లాస్ 10. వాళ్ళకి ఏం కాన్సెప్ట్ అర్థం కాక 10th క్లాస్కి ముందే స్కూల్ని వదిలేయడం జరుగుతుంది అనమాట. నాట్ బికాస్ దే హ్యావ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ యాక్సెస్, ఓకే, బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అనమాట. క్లాస్ రూమ్ టీచింగ్ని అర్థం కాక డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి జరుగుతున్నాయి. దిస్ ఇస్ రిజల్టెడ్ ఇన్ టు హ్యూజ్ డ్రాప్ అవుట్ రేట్స్ బిఫోర్ క్లాస్ 10th. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, ఫియర్ ఆఫ్ మ్యాథ్స్ అనేది పెరుగుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ రియల్. హ్యూజ్ పీపుల్ అరౌండ్ యూ, జస్ట్ ఒక 10 పీపుల్ని మీరు సర్వే చేసిన ర్యాండమ్గా అట్లీస్ట్ 6-7 పీపుల్కి దెర్ విల్ బీ అ ఫియర్ ఆఫ్ మ్యాథ్ అనమాట. ఓకే, సో ఈ ఫియర్ ఆఫ్ మ్యాథ్ అనేది ఇట్ విల్ టోటలీ క్లోజ్ ద పార్ట్ టు ది హైయర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్ ఆర్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కాబట్టి. అండ్ మెనీ విల్ డ్రాప్ అవుట్ బికాస్ మ్యాథ్స్ బికమ్ అ బ్లాక్. ఒక పర్టికులర్ బ్లాకేడ్ లాగా మ్యాథ్ అనేది మారుతుంది కాబట్టి చాలామంది డ్రాప్ అవుట్ అవ్వడం జరుగుతుంది ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఆల్సో. కాబట్టి ఈ రియల్ కాన్సిక్వెన్సెస్ని అండ్ న్యూమరసీ గ్యాప్స్ని మనము ఈ పర్టికులర్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలి అని అంటే, సో ఇక్కడ ఆథర్ ఒక మల్టీ-ప్రాంగ్డ్ సొల్యూషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ దట్ మల్టీ-ప్రాంగ్డ్ అప్రోచ్ దట్ ది ఆథర్ ఈస్ సజెస్టింగ్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఈ నిపుణ్ ఏదైతే ఉంటుందో, సో నిపుణ్ లాంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్స్పాండ్ చేయాలి. సో వీ నీడ్ టు ఎక్స్పాండ్ దిస్ నిపుణ్ అప్రోచ్ టిల్ క్లాస్ 8th. సో యాజ్ పర్ అసర్ సర్వే ఏంటి అని అంటే, 2024 అసర్ రిపోర్ట్ ప్రకారం 70% ఆఫ్ క్లాస్ 5 అండ్ మోర్ దెన్ 50% ఆఫ్ క్లాస్ 8 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద బేసిక్ డివిజన్స్. కాబట్టి సో ఈ పర్టికులర్ గ్యాప్స్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి నిపుణ్ని క్లాస్ 8th వరకు కూడా మనం ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనము క్లాస్ 3 వరకే ఈ ఫౌండేషనల్ సపోర్ట్ అనేది ఉంచడం అనేది ఇట్స్ నాట్ ఎనఫ్. సో వీ నీడ్ టు ఎక్స్పాండ్ ఇట్ టు క్లాస్ 8. అండ్ ఆల్సో COVID-19 ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ కాజ్డ్ మేజర్ లెర్నింగ్ లాసెస్ ఇన్ ద ప్రైమరీ ఇయర్స్. సో దెర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది ఆర్టికల్ దట్ ఈస్ ఫ్రమ్ దాద్రా అండ్ నగర్ హవేలీ. Okay, and from the Daman and Diu, because the writer is a civil servant from that area కాబట్టి. సో కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఈ FLN ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో మిడిల్ స్కూల్కి కూడా ఎక్స్టెండ్ చేయడం వల్ల సో అవుట్కమ్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. సో యాజ్ పర్ ద పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ 2024 ప్రకారం సో ఈ పర్టికులర్ చేంజ్ అనేది ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది అండ్ హీ డిడ్ ఇనిషియేటివ్ ఆఫ్ దిస్. సో నిపుణ్ని సో కొంచెం హైయర్ క్లాసెస్కి కూడా ఎక్స్టెండ్ చేయగలిగారు ఆయన. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, FLN ప్లస్ స్కిల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తున్నారు. అంటే బియాండ్ ద బేసిక్స్ చిల్డ్రన్ మస్ట్ ఆల్సో నీడ్ టు లెర్న్ అబౌట్ ద ఫ్రాక్షన్స్, డెసిమల్స్, పర్సంటేజెస్, రేషియోస్, ఇంటీజర్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్స్. వాటి యొక్క సక్సెస్ కూడా వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. హైయర్ అకాడమిక్స్కి ఇంపార్టెంట్, ప్రాక్టికల్ లైఫ్ అప్లికేషన్స్కి ఇంపార్టెంట్. 70% ఆఫ్ క్లాస్ 5 స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద డివిజన్, నేను ఇంతకుముందు చెప్పినట్టు. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు డివిజన్స్ చేయలేకపోవడం వల్ల వాళ్ళకి ఫ్రాక్షన్స్ అర్థం కావు, పర్సంటేజ్ చేయడం అర్థం కావు, దే విల్ నాట్ అండర్స్టాండ్ ద రేషియోస్ ఇన్ ది హయ్యర్ క్లాసెస్, రైట్? సో కాబట్టి మనము FLN ప్లస్ స్కిల్స్ని వాళ్ళలో ఇంక్లూడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ఓవరాల్ పెడాలజీ ఏదైతే ఉందో ఇన్ ద లోవర్ లెవెల్ అండ్ ద హయ్యర్ గ్రేడ్స్ వాటిని ఇంప్రూవైజ్ చేయాలి. వీ నీడ్ టు మేక్ దెమ్ చైల్డ్ ఫ్రెండ్లీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకి అర్థం చేయించడానికి యాక్టివిటీ బేస్డ్ మెథడ్స్ని యూజ్ చేయాలి ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ద ఫ్రాక్షన్స్, డెసిమల్స్, ఇంటీజర్స్ ఎక్సెట్రా. ఓకే, అండ్ ఆల్సో రియల్ లైఫ్ మ్యాథ్స్ని ఇంటిగ్రేట్ చేయాలి, రైట్? అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే వీ నీడ్ టు కనెక్ట్ క్లాస్ రూమ్ లెర్నింగ్, ఇంతకుముందు నేను చెప్పినట్టు క్లాస్ రూమ్ లెర్నింగ్ని
రియల్ లైఫ్ లెర్నింగ్తో ఇంటిగ్రేట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యాథ్స్ అండ్ లిటరసీ అనేది ఇట్ షుడ్ బీ లింక్డ్ ఇన్ ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్, మెజర్మెంట్స్, హౌస్ హోల్డ్ బడ్జెటింగ్, షాపింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటన్నిటిని ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ లెర్నింగ్, రోల్ మోడల్స్, సో ఇలా బేసిక్గా వీటన్నిటితో ఇలా డిఫరెంట్ అప్రోచెస్తో వాళ్ళలో ఈ పర్టికులర్ థింగ్స్ని ఇన్కల్కేట్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ది సజెషన్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఇలా మనం క్లాస్ రూమ్ బేస్డ్ లెర్నింగ్ని రియల్ లైఫ్తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల లెర్నింగ్ విల్ బికమ్ మోర్ మీనింగ్ఫుల్. సో వాళ్ళు ఈజీగా రిమెంబర్ చేసుకోగలుగుతారు అండ్ దే కెన్ రియలీ అండ్ ఈజీలీ అప్లై దీస్ థింగ్స్ ఇన్ టు ద డైలీ లైఫ్. సో వై దిస్ పర్టికులర్ థింగ్ మ్యాటర్స్ ఫర్ ఇండియా? ఎందుకు అనంటే ఇండియా యొక్క న్యూమరసీ ప్రాబ్లం అనేది చాలా డీప్గా ఉంది, వైడ్ స్ప్రెడ్గా ఉంది, అని మనం చూసాం. సో నేచర్ ఆఫ్ మ్యాథ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేకింగ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ మోర్ రిజిడ్ అండ్ ఆల్సో క్లాస్ రూమ్ టీచింగ్ ట్రెడిషనల్గా ఉండడం వల్ల లాంగ్ టర్మ్ లెర్నింగ్ గ్యాప్స్ అనేవి పెరుగుతూనే వస్తున్నాయి అనమాట. సో దానివల్ల ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ బాగుండట్లేదు, డ్రాప్ అవుట్ రేట్స్ పెరుగుతున్నాయి, ఎంప్లాయబిలిటీ ఉండట్లేదు, అన్ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎకనామిక్ ప్రొడక్టివిటీ ఉండట్లేదు, అండర్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి నిపుణ్ భారత్ మిషన్స్ లాంటివి సక్సెస్ చూపిస్తున్నాయి కాబట్టి వాటిని ఎక్స్పాండ్ చేయడము అండ్ FLN ప్లస్ లాంటి స్కిల్స్ని ఇన్కల్కేట్ చేయడము అండ్ టీచింగ్ మెథడాలజీస్ని ఇంప్రూవైజ్ చేసుకోవడం అనేది ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇదొక ఎడ్యుకేషనల్ ఇష్యూ మాత్రమే కాదు, ఈ పర్టికులర్ ఇష్యూ అనేది ఇట్స్ అ బేసిక్ థింగ్ విచ్ విల్ ఇంపాక్ట్ ద ఇండియాస్ వర్క్ ఫోర్స్. ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ ఈక్విటీ కూడా వీటి మీద బేస్ అయి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద ఫోకస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ అండ్ ఒక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ని సో ఫోకస్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేవీ గెట్స్ సైలెంట్ హంటర్ 80% హోమ్ గ్రోన్ మాహే అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో మాహే అనేది ఇట్ ఇస్ ద యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. సో వాట్ ఈస్ INS మాహే అని మనం చూసుకుంటే దీనికి ఇన్ఫర్మేషన్, ఇది ఇండియాస్ ఫస్ట్ మాహే క్లాస్ యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఓకే, సో ఇట్ ఈస్ యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట, రైట్. సో ఇట్ ఈస్ కమిషన్డ్ ఎట్ నేవల్ డాక్యార్డ్ ముంబై. 80% ఇది ఇండిజీనియస్ అనమాట, అంటే ఇట్ ఈస్ డూయింగ్ అ స్ట్రాంగ్ పుష్ టు అచీవ్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ డిఫెన్స్. దీని యొక్క మోటో ఏంటి అని అంటే సైలెంట్ హంటర్ అనమాట. ఓకే, దీని యొక్క మోటో ఇది, రైట్. సో వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అంటే దిస్ విల్ యాక్ట్ లైక్ అ ఫస్ట్ లైన్ ఆఫ్ కోస్టల్ డిఫెన్స్. సో ఇట్ ఈస్ డిజైన్డ్ టు డిటెక్ట్, ట్రాక్ అండ్ న్యూట్రలైజ్. ఓకే, ఫస్ట్ ఒక పర్టికులర్ సబ్మెరీన్ని డిటెక్ట్ చేస్తుంది, దాని తర్వాత ట్రాక్ చేసి డిటెక్ట్ చేసిన తర్వాత దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది, రైట్. సో ఎస్పెషలీ షాలో వాటర్స్లో, పేరులోనే ఉంది మనకి, రైట్. అండ్ ఇట్ ఇంటిగ్రేట్స్ ద లార్జర్ వార్షిప్, సబ్మెరైన్స్, నేవల్ ఏవియేషన్, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇంకా దీని యొక్క కీ ఫీచర్స్ మనం చూసుకుంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లీడ్ షిప్ అమాంగ్ ద 8 vessels in this particular class. So this is designed and built by Cochin Shipyard Limited. దీన్ని డిజైన్ అండ్ బిల్డ్ చేయడం జరిగిందనమాట. ఓకే, దీంట్లో అడ్వాన్స్డ్ వెపన్స్, సోనార్, సెన్సర్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ సొఫిస్టికేటెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట, రైట్. అండ్ ఇది ఏం చేస్తుంది అని అంటే ప్రొలాంగ్డ్ అవర్స్ వరకు కూడా ఇది ఆపరేట్ చేస్తుంది అనమాట షాలో వాటర్స్లో. దీనివల్ల మనకి వీ కెన్ ఎన్హాన్స్ అవర్ నియర్ సీ డామినెన్స్, రైట్. అండ్ ఆల్సో కోస్టల్ సెక్యూరిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. Okay, and Army Chief General Upendra Dwivedi have presided over the commissioning of this particular Mahe. Okay, so for the first time ever, and this is a symbolic of growing tri-service synergy and చెప్పొచ్చు, right. I hope you have understood. Gavi UNICEF Inc. deal to provide easy access to malaria vaccine అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ డీకోడ్ దిస్ ఆర్టికల్ టు. సో గావి అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అ వ్యాక్సిన్ అలయన్స్ అనమాట. ఇది అండ్ యూనిసెఫ్ రెండు కలిసి దే హ్యావ్ సైన్డ్ అ మేజర్ అగ్రిమెంట్ టు మేక్ R21 ఆర్ మ్యాట్రిక్స్ M మలేరియా వ్యాక్సిన్ అనమాట. ఓకే, సో దీన్ని మోర్ యాక్సెసబుల్గా మార్చాలని, అఫోర్డబుల్గా మార్చాలని, ఎస్పెషలీ ఫర్ ద లో ఇన్కమ్ కంట్రీస్, దీస్ బోత్ హ్యావ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ అనమాట. సో మలేరియా అనేది మనకు తెలుసు ఇట్ ఈస్ ఆల్వేస్ రిమైనింగ్ యాజ్ అ మేజర్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్, ఎస్పెషలీ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో. సో ఆఫ్రికాలో 70% ఆఫ్ ద గ్లోబల్ మలేరియా బర్డెన్ అనేది ఉంది.
సో ఈ పర్టికులర్ అగ్రిమెంట్ వల్ల వ్యాక్సిన్ ప్రైస్ అనేది లోవర్ అవుతుంది, రైట్? అండ్ దిస్ సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఆఫ్ ద ప్రైస్ అనేది గావి అండ్ పార్టిసిపేటింగ్ కంట్రీస్ అందరూ కలిసి హెల్ప్ చేస్తారనమాట. అంటే దీస్ డెవలపింగ్ నేషన్స్ అండ్ అండర్ డెవలప్డ్ నేషన్స్ ఎక్కడైతే మలేరియా ఉందో వాళ్ళకి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో గావి అంటే ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒక్కసారి చదవండి. దట్ విల్ బీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, రైట్? సో యూనిసెఫ్ ఏదైతే ఉంటుందో ఇట్ యాక్ట్స్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ వ్యాక్సిన్ బయర్. రిమెంబర్ దిస్ పర్టికులర్ పాయింట్ దట్ ఈస్ దేర్ ఇన్ ది ఆర్టికల్. UNICEF is the world's largest buyer of the vaccine. Okay, it almost buys 3 billion doses annually anamata. And also it is the largest procurement and delivery partner also, especially for the R21 matrix. Okay, for this particular vaccine. So ఎవరు లార్జెస్ట్ బయర్ అంటే యూనిసెఫ్. అండ్ గావి అండ్ యూనిసెఫ్ కలిపి వీళ్ళిద్దరు కలిసి తీసుకొచ్చిన ఇనిషియేటివ్. గావి గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని చదవండి, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టడీ మోర్ అబౌట్ మలేరియా. అండ్ ఈ R21 మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నార్మలీ డెవలప్. జనరలీ ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు అండ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిపి దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో మ్యాట్రిక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బూస్ట్ ద ఇమ్యూనిటీ. డెఫినెట్లీ వ్యాక్సిన్ అంటేనే ఇట్ విల్ బూస్ట్ ద ఇమ్యూనిటీ అనమాట. సో ఓన్లీ 2 మలేరియా వ్యాక్సిన్స్ అనేవి WHO ప్రీ క్వాలిఫైడ్ లిస్ట్లో ఉన్నాయి. అందులో ఒకటి MR21 మ్యాట్రిక్స్ అనమాట. అండ్ అనదర్ వన్ ఇస్ RTS, this particular one. This is developed by GSK, PATH Path and other different partners. వీళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఇది. ఇవి 2 మాత్రమే సో WHO ప్రీ క్వాలిఫైడ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఓకే, ప్రీ క్వాలిఫికేషన్ అనేది సేఫ్టీని, క్వాలిటీని అండ్ ఆల్సో ఎఫికసీని ఎన్షూర్ చేస్తుంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. So let's look at the final article. India braces for disruption of air travel after Ethiopia's highly Gubi volcano erupts. So what happened ante ee particular volcano edaithe undo the highly Gubi volcano ఇది ఇథియోపియాలో ఎరప్ట్ అవ్వడం జరిగింది. దీంట్లో లార్జ్ యాష్ ప్లూమ్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ యాష్ క్లౌడ్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో అవి ఇథియోపియా నుంచి యెమెన్ నుంచి ఓమెన్, రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, బీహార్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా వరకు కూడా రీచ్ అయ్యాయి ఇవన్నీ. సో వై ఇస్ వాల్కానిక్ యాష్ డేంజరస్ అని అంటే ఎస్పెషలీ ఏవియేషన్ సెక్టార్కి చాలా చాలా డేంజరస్ అనమాట. ఎందుకనంటే ఈ వాల్కానిక్ యాష్కి గ్లాస్ లైక్ అపియరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లాట్ ఆఫ్ అబ్రేసివ్ పార్టికల్స్. సో ఏవియేషన్ సెక్టార్స్లో ఇంజన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంజన్స్ని సక్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. దే విల్ గెట్ సక్డ్ ఇన్ టు ద ఇంజన్స్ ఆల్సో. సో అవి ఇంజన్స్ లోపలికి వెళ్ళినప్పుడు దే విల్ మెల్ట్, దెన్ హార్డెన్ ఆన్ ద కూలర్ టర్బైన్ బ్లేడ్స్. సో టర్బైన్ బ్లేడ్స్ ఏవైతే ఇంజన్స్లో ఉంటాయో సో వాటికి స్టిక్ అయిపోయి సో ఫస్ట్ ఇవన్నీ మెల్ట్ అయిపోతాయి, మెల్ట్ అయ్యి ఇంజన్లోకి వెళ్ళిపోతాయి. దాని తర్వాత టర్బైన్ బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో వాటి అతుక్కుపోతాయి అన్నమాట. సో దానివల్ల ఇంజన్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఫాగ్ అండ్ ఈ పర్టికులర్ యాష్ వల్ల సో విజిబిలిటీ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట ఏవియేషన్కి. ఓకే, సో అది ఏవియేషన్ సెక్టార్కి హిట్ చేస్తుంది. ఓకే, ఏవియేషన్ సెక్టార్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఈవెంట్ వల్ల DGCA ఆఫ్ ఇండియా, DGCA అడ్వైజర్ ఎవరైతే ఉంటారో సో ఎయిర్లైన్స్ మస్ట్ అవాయిడ్ ఎఫెక్టెడ్ ఆల్టిట్యూడ్స్ అని, మ్యాండేటరీ రిపోర్టింగ్ ఆఫ్ స్మోక్, ఆర్డర్ అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అని చెప్పాలి అని చెప్పేసి DGCA అడ్వైజరీ ఇవ్వడం జరిగిందనమాట ఎయిర్లైన్స్కి. అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్స్ కూడా రన్వేస్ని ఇన్స్పెక్ట్ చేయమన్నారు ఎయిర్పోర్ట్స్లో. ఓకే, యాష్ డిపాజిషన్ ఏమైనా ఉందా అని. అండ్ ఆల్సో కొన్ని ఆపరేషన్స్ని సస్పెండ్ చేయాల్సి వచ్చిందనమాట. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యావ్ టు రిమెంబర్. ఈ పర్టికులర్ ప్లేస్ ఇన్ న్యూస్ మాత్రం అంటే వాల్కానిక్ ఎరప్షన్ ఇన్ ద న్యూస్ మాత్రం మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి నేను ఈ ఆర్టికల్ని కూడా పిక్ చేశాను. ఇథియోపియాస్ హైలీ గుబీ వాల్కెనో, రిమెంబర్ దిస్ ఇస్ అ ఇథియోపియాస్ వాల్కెనో అని గుర్తుపెట్టుకొని. అండ్ దిస్ హ్యాస్ కాజ్డ్ సమ్ ఇష్యూ ఇన్ ఇండియా కాబట్టి దిస్ విల్ బి మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. Okay, so with this we have completed all the important articles from today's newspaper, right? I hope you have understood. Meeku nachinataithe like cheyadam marchipothu and give your feedback through the comment box, and let's meet in the next class. Until then, take care, bye bye and keep smiling.